ఉన్నాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్నాని. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిర్వహించి ఈ కార్యక్రమానికి నాతో పాటు శాసనసభ్యులు వివేక్ గారిని, ఇతర సినిమా ప్రముఖులను, పారిశ్రామిక ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం తరఫున ఇక్కడికి విచ్చేసిన వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల ప్రతినిధులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. ఈ సంస్థ 3 దశాబ్దాల క్రితం పెద్దలు అన్నగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభమై తెలుగు భాషను, భావాన్ని, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా మనందరికీ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన నందమూరి తారక రామారావు గారి చేతుల మీద ప్రారంభించిన ఈ సంస్థ నిజంగానే గొప్ప సంస్థ. మొదటి సమావేశం హైదరాబాద్ నగరంలో జరిగితే మళ్ళీ 12వ సమావేశం హైదరాబాద్ నగరంలో జరగడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. ఈరోజు మొదటి తరం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు నివాస ప్రాంతాలను మార్చుకున్న వాళ్ళకి ఇక్కడున్న మూలాలతో పరిచయాలు ఉన్నాయి. కానీ 3-4 తరాల ముందు మలేషియా లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఈరోజు క్రమంగా వాళ్ళ బంధము, అనుబంధం సన్నగిల్లుతూ వస్తున్న సందర్భంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 3-4 తరాల ముందు ఇతర దేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనందరం కలుసుకొని మనందరం ఆలోచన చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఈరోజు